అలా పడేస్తావేంట్రా, గిటార్ ఇరిగిపోతుంది. రేయ్, అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివ, ఫ్రిడ్జ్ లో కూలింగే లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా, డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంతా డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మ్మ్. బాంబే, మ్మ్. అంతే. ఎరా ఇది ఒక అడ్రసా? డీటెయిల్డ్ గా లేకపోయినా డీటెయిల్స్ అయినా ఉండాలిగా, ఎలాగరా కనిపెట్టేది? ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారం అయినా పర్లేదు, మెల్లిగా కనుక్కుంటే చాలు. అంతవరకు ఎక్కడుంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 hours లో కనిపెట్టేస్తా. చెప్పానా, ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్ నౌ. तुम लोग क्यों उसे ढूंढ रहे हो? उसे नहीं, मुझे तो और लड़की चाहिए। काय को? शादी थी उसकी, भाग गई इस साले। ठीक है, तुम लोग उस लौंडे को ले जाओ, लेकिन साले उस लौंडे को हम लोग खत्म कर देंगे। हाँ, वो क्या है? कैसे हुआ? वो ऐसे ही गिर गया था, कैसे? बाथरूम में गिर गया था। ప్రియా, బాంబే వచ్చేసాం. తను చెప్పిన అడ్రస్ దొరకలేదు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. వాడు ఆ పని మీదే వెళ్ళాడు. ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకోటి అనిపిస్తోందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టక్కర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివ, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. ఆ? ఆ. రే శివ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రేయ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. రే, మీరు ఎప్పుడు వెళ్తారా? నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా, ఇక్కడి నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్. యు అవుట్ గోయింగ్, ఐ యామ్ ఇన్కమింగ్. సరే పదండి. आपके पास एंट्री पास है क्या? अरे अरे रुको रुको, इस गाड़ी को रुको। स्टॉप स्टॉप स्टॉप। तुम अंदर कहाँ चले आ रहे हो? तुम्हें वहाँ पे रोका गया ना, फिर तुम अंदर क्यों चले आए हो? मैं उनके रिलेशन में हूँ। किसके रिलेशन में हो? उनसे मिलने आई हूँ। चलो साइड में लगाओ गाड़ी, साइड में लगाओ। हाँ, यही रोको। సార్, తను हाँ, बोलिए। ఇంటి అమ్మాయి, శారదమ్మ గారి మనవరాలు. क्या बोल रहे हो? అర్థమయ్యేలా समझ में नहीं आ చెప్పండి. रहा है। मैं चेन्नई से आई हूँ। हाँ, हाँ। शारदा माँ की पोती हूँ। हाँ, उनसे मिलना है, इसीलिए आई हूँ। ठीक है, मैं जाके पूछ के आता हूँ। अरे। लेकिन आपको मालूम होना चाहिए कि आपने किस तरह से एंट्री मारी है। సర్లే, यही చాలు रहना। వెళ్ళు. ए, इनका ख्याल रखना, मैं जाके पूछ के आ रहा हूँ। ठीक है साहब। एक्सक्यूज मी सर। सर, आंध्रा से 2 लोग आए हैं, उनमें से एक कहती है कि शारदा मेम साहब की पोती है। अगर आप इजाजत दें तो मैं उन्हें अंदर ले आऊं? वेट करो। ओके सर। एक्सक्यूज मी। ఏమండి, ఎవరికో పెళ్ళి అనుకుంటా. మళ్ళీ ముందుగా తగులుకున్నాడు. ఏదో అడుగుతున్నాడు, మేనేజ్ చేయండి. అందుకే చెప్పాను तो फिर బయట अंदर వెయిట్ क्यों चले చేద్దాం. आए? లోపలికి వచ్చాక ఏం చేస్తాడు? मैं पूछ रहा हूँ, तुम जवाब क्यों नहीं दे रहे हो? हैं? चलो चलो निकलो यहाँ से, बाहर निकलो यहाँ से। उन्हें आने दो। అచ్చం మన జానులాగే ఉంది కదూ. రామ్మా. हाँ, ठीक है। तुम वहीं रहो। मैं आ रहा हूँ। मैं आके मिलता हूँ।
శివ, నేను చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారని. దీనికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. అదేం అక్కర్లేదు, ఇవి తీసుకోండి. ఓ, ఇంకేంటి? ఇంకేంటంటే చారు, ఆ, అమ్మమ్మ పిలుస్తుంది. వస్తున్నా. శివ ఉండు, వచ్చేస్తాను. రాజ్, అవునా? హలో, రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తాను తన ఇంట్లో. ఏవైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకే చేరింది. రేయ్, నువ్వెవైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది. తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను, అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తను ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రేయ్, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రేయ్, వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ నేను మాట్లాడుతున్నాను. ఏమైందిరా? రేయ్, నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, తర్వాత చేస్తాను. శివ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఓహ్, ఇంకా బొంబాయిలోనే తిరుగుతున్నావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా మా అంకుల్తో చెప్పి నీకేమైనా హెల్ప్ చేయమన్నా? పర్చేస్ మొత్తం అందరూ పైనే ఉన్నారు, సడన్ గా తీసుకొచ్చారు. అది తీసుకో, ఇది తీసుకొని ఒకటే గొడవ, ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు ఇంట్లోనే చూసావు కదా ఎలా నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేసి అది కావాలా ఇది కావాలని అడిగితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే కిందకు వచ్చేసాను. నైస్ కార్, యునో, చిన్న జర్క్ కూడా లేదు. రియల్లీ. కొనేటప్పుడేమో 100 1000 చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి 10 పైసలకి అడుగుతారు. నీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మా. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు, ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను. అవ్వమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఏమిటి అమ్మా నువ్వు? బస్కి ట్రైన్కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకు అమ్మా? ఇదిగో, కష్టపడి సంపాదించిన డబ్బే నిలబట్టలేదు. ఎప్పుడు లేనిది ఏంటి ఇది కొత్తగా? సడన్ గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దానికి పుట్టిందే కదా, గుండెల మీద తన్నిసిపోయింది వీళ్ళమ్మ, ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే దాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని క్షోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. చెప్పేది వినరా, గట్టిగా అరవకు, దానికి వినపడుతుందేమో. వినపడాలని మాట్లాడుతున్నాను. మన కుటుంబంలో దానికి చోటు లేదు. దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి, లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలేయి, మేము బయటికి వెళ్ళిపోతాం.
మీరే నిర్ణయించుకోండి.